హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. మరి మా పిచ్చి తమ్ముని పిలిచే టైం అయింది. వీడు ఎక్కడున్నాడో ఏమో. రే తమ్ముడు, తమ్ముడు ఇలా ఎట్లా నన్నా వీని పని చేస్తా. అరే దమ్ముంటే బయటకు రారా, చూసుకుందాం. ఈ పని జరగాలి, ఇలా నువ్వో నేనో తేలిపోవాలి. రారా. రే తమ్ముడు, గేటుకు సగం ఎత్తు కూడా లేవు. పెద్ద పైల్వాన్ లాగా ఎవరినో గొడవకు రమ్మంటున్నావు. నీకు అవసరమా? అవసరమేందన్నా, 4 రోజుల నుంచి టార్చర్ అనుభవిస్తున్నా. చెప్తేనేమో ఇజ్జత్ పోతుంది, లేకపోతే సిగ్గుపోతా అన్నట్టుంది నా పరిస్థితి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అసలు ఏందిరే నీ బాధ? అరే ఈ బిల్డింగ్ 3వ ఫ్లోర్లా మా దోస్తుగాడు ఉంటాడన్నా. వానికి మొన్న 500 రూపాయలు అప్పిచ్చిన. ఫోన్ కూడా ఎత్తుతలేడు బట్టెవాజిగాడు. అయితే రూమ్కే డైరెక్ట్ వెళ్ళి అడగొచ్చు కదరా. 4 రోజుల నుంచి అదే ట్రై చేస్తున్నా. మేము పైకి పోదామంటే కింద ఉన్నాడు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, పైకి పోనిత్తలేడు. అరే రారా చూసుకుందాం, గల్లీ మే సవాల్ రా. రే తమ్ముడు, ఇంతకీ ఎవర్రా వాడు? ఇంటి ఓనరా? ఇంటి ఓనర్ కాదన్నా, ఇంటి ఓనర్ పెంచుకుంటున్న కుక్కగాడు. వాని పేరు జిమ్మి అట. అరే జిమ్మిగా బయటకు రారా. వారిని నువ్వు ఇంతసేపు పిలుస్తుంది కుక్కనా? బో బో. అది కుక్క కాదన్నా, అది ఒక్కసారి పిక్క వీకిందనుకో ఇక నువ్వు దివ్యాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాల్సిందే. అంత డేంజర్ అది. అరే జిమ్మిగా బయటకు రారా చూసుకుందాము. అన్న చూసినావా ఎట్లా అరుస్తున్నాడు? నువ్వే అరుస్తావారా? నేను అరవనా? చూసుకుందాం దా. ఒరే ఒరే, అది అసలే డేంజర్ అంటున్నావు. దాని కంట్లో పడడం అవసరమా? నీ 500 ఏమో గాని రేపు అది కరిస్తే 1000 కొద్ది రూపాయలు నీకే ఖర్చు అవుతాయి. ఏ ఇయ్యాల దాన్ని అస్సలకే ఇడిచిపెట్టన్నా. నేను దాన్ని పని చేసే పోతా. ఇగో ఆయుధాలన్నీ రెడీ పెట్టుకున్నా. జై మాహిష్మతి. రే కాలకే జిమ్మిగా బయటకు రారా. ఒరే ఒరే, నా మాట వినరా. పంజాబ్లో ఇట్లనే భార్యాభర్తలు కిరాయిలు చూడ్డానికి వెళ్తే అదేదో పెట్టుబుల్ కుక్కనట. వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. భర్తకు భార్యకు ఒళ్ళంతా కుట్లు పడ్డాయంట పాపం. వామ్మో, కుక్క గరిస్తే గంత కథ అయిందా? అయినా చాలా మంది ఇళ్ళల్లో కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారన్నా? ఏ ఆవుల్లో మేకల్లో కోళ్ళనో పెంచుకోవచ్చు కదా. రే తమ్ముడు, కుక్క అంటే విశ్వాసానికి మారిపోయారని అంటారా. అందుకే చాలా మంది కుక్కల్నే పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకునే సరే, కానీ వాళ్ళ కుక్కలు చేయబట్టి ఇట్లా మంది ప్రాణాలు రిస్కులో పడద్దు కదా. అసలు మన దేశంలో కుక్కలు పెంచుకునుడు మొత్తాన్ని బ్యాన్ చేసేయాలి. ఆ పెంపుడు కుక్కలు ఎవరినన్నా గరిచినాయి అనుకో వాటి యజమానుల మీద కేసులు పెట్టాలి. రే నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే జంతు ప్రేమికులంతా వచ్చి నిన్ను కుక్కల బోన్లో పెడతారా, జాగ్రత్త. అది కాదన్నా, చాలా మంది కనిపించిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోరు, తోడబుట్టిన వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోరు. కానీ ఎక్కడి నుంచో కుక్కల్ని తెచ్చుకొని వాటిని ప్రేమగా చూసుకుంటా అది ఏం చేసినా ఓపికగా భరిస్తారు. చివరకు అది సోఫాల మీద బెడ్డుల మీద చిట్టు పోయిందనుకో షీ అనుకుంటే ఎత్తిపోస్తారు. ఏందన్నా ఇది? జంతు ప్రేమికులు అంతేరా. ఇవాళ రేపు మనుషుల కంటే కుక్కలేనాయమని వాటిని చాలా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తున్నారో ఏమో. ఇవాళ రేపు చిన్న పిల్లలు బయటకు వస్తే చాలు కుక్కలన్నీ కలిసి ఎట్లా దాడి చేస్తున్నాయో దినం వార్తలలో చూస్తలేమో అన్న. మనుషుల పానాల కంటే ఎక్కువైపోయినాయి అన్న ఈ కుక్కలు. అరే తమ్ముడు, ఎవరిష్టం వాళ్ళది. పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు, మనకెందుకు చెప్పు. నువ్వైతే తొందరగా ఇంటికెళ్ళు. లేలే, నా 500 అట్లెట్లు ఇడిచిపెడతా అన్న. ఇలా ఈ జిమ్మి గాని కథ ఏందో తేల్చుకునే పోతా. అరే జిమ్మిగా ఆడ కుక్క లెక్క లోపల దాచుకున్నావేంద్రా ఆడోడా, బయటకు నిజంగా నచ్చేటట్టుంది. చూసారా ఫ్రెండ్స్, పంజాబ్ రాష్ట్రం పటియాలలో భార్యాభర్తలు ఇద్దరు అద్దె ఇల్లు చూడ్డానికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న కుక్క కారణంగా వాళ్ళిద్దరు ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారంట. ఫ్రెండ్స్, కుక్కల్ని పెంచుకోండి, తప్పులేదు. కానీ వాటి వల్ల ఎవరికి ఏ నష్టం జరగకుండా ఆ సమస్యలు వస్తే కూడా వాటికి మీరే బాధ్యత వహిస్తేనే కుక్కల్ని పెంచుకోండి. ఇప్పటి నుంచైనా జంతు ప్రేమికుల్లో మార్పు రావాలని కోరుకుంటూ మళ్ళీ రేపటి గరం మసాల్లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్లే.